మన మాల ముద్దు బిడ్డ మాల కోసం అహర్నిశలు పనిచేస్తూ అంబేద్కర్ ఆశయాల కోసం పివి రావు గారి అడుగుజాల్లో నడుస్తూ మాలల భవిష్యత్తు కోసం మరియు మాలలకు ఏదైతే అన్యాయం చేస్తుందో ఈ రాజకీయ పార్టీలకు చెంపపెట్టుగా వర్గీకరణకు వ్యతిరేకంగా 30 సంవత్సరాల నుండి తన ప్రాణాన్ని పరంగా పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు వేసిన పాచికలో భాగంగా సెక్రటరీ ముండలో భాగంగా మూతికి ముద్దికి తాటా కట్టుకొని ఒక వేషధారంలోని పివి రావు గారు అడుగుదారులో మొదలుపెట్టిన జి చెన్నయ్య గారు ఈరోజు 65వ జన్మదినం జరుపుకున్నా కూడా ఒక యువకుడి కంటే ఉత్సాహవంతంగా మాలలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తన వాయిస్ వినిపిస్తూ వర్గీకరణ కోసం ఎవరు ఏ పిలుపునిచ్చినా ఇయ్యకపోయినా వర్గీకరణ వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పటిదాకా పోరాడుకున్న అవసరమే ఉండు. అన్నకి ఈ 65వ జన్మదిన సందర్భంగా సభ ఏర్పాటు చేసి సభాధ్యక్షులు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గూడుగు వెంకటేశ్వరన్న గారికి మరియు ఎస్సీ వర్గీకరణ కో చైర్మన్ మేక వెంకన్న సార్ గారికి మరియు నాగేశ్వరరావు సార్ గారికి మరియు అన్న మీద అభిమానంతో జన్మదినం సందర్భంగా ఏర్పాటు సమావేశానికి వచ్చిన నా మాల రక్త సంబంధులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒకటే ముచ్చట, అన్న 65 సంవత్సరాల వయసులో కూడా జాతి కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టి వెన్నుముక ఎరిగినా కూడా కోమలకు పోయి వచ్చిన తర్వాత తన కుటుంబ పరిస్థితుల్లో కూడా భార్యను కూడా కోల్పోవడం జరిగింది. మాల జాతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మన జగన్న గారు జాతి కోసం పోరాడుతుంటే మన జాతిలో కూడా వీక్ష చూపడం జరుగుతుంది. ఇది మన జాతికే సిగ్గుచేటు. నల్లగొండ జిల్లా నుంచి ఒకటే సభాముఖంగా చెప్తున్నా, చంద్రయ్య గారు ఎలాంటి పిలుపునిచ్చినా ముందుండి చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 65వ జన్మదినం సందర్భంగా మేము ఆయన ఓడే మాటిస్తున్నాం. అన్నా, నువ్వు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతోటి బతకాలని, అదేవిధంగా రాబోయే రోజులలో మంచి పదవులు అలంకరించాలని మా నల్లగొండ జిల్లా మాలమాల తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటామన్నా. అదేవిధంగా మాకు కానీ మా కుటుంబాలకు కానీ మా మాలకు కానీ నల్లగొండ జిల్లా నుంచి కానీ ఒక ఫోన్ చేసి అన్నా మాకు ఆపత ఉంది, ఈ స్టేషన్లో పడుందంటే ఒక్క నిమిషం ఎంత పనున్నా అర్ధరాత్రి ఫోన్ చేసి స్పందించిన గొప్ప నాయకుడు జి చెన్నయ్య గారు. ఇలాంటి నాయకుడిని మనము జన్మదిన సందర్భంగా ఈ సంస్కృతిలో అందరికీ మనము చాలా రుణపడి ఉన్నాం. కావున ఈ సమావేశం జన్మదినం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా జైభీం తెలియజేస్తూ, చెన్నయ్య గారి నాయకత్వం అన్నా, చెన్నై కోసం వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా ముచ్చుకోరా, చెన్నయ్య గారి నాయకత్వం, చెన్నయ్య గారి నాయకత్వం, జై భీమ్, జై మాల. అన్నకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాను చెన్నయ్య గారికి. థ్యాంక్ యూ అన్న. అవతల వాళ్ళ గుండెలో దడ పుట్టిస్తూ మన యంగ్ డైనామిక్ లీడర్ చెన్నన్న గారు 65వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటుండగా మేము నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు, నా పేరు అన్నరాజలత. నేను అన్న అడుగుజాడలో పనిచేస్తున్నాను. అన్న కోసం మేము ఇంత దూరం వచ్చాము. అన్నకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై భీమ్ తెలుపుకుంటున్నాం. అందరికీ జై భీమ్లు. మన జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను. మాలమ నేత ఉద్యమ కిరీటం, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక ముందు ఆయురారోగ్యాలతోటి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.